పాత్రని తీసుకున్న దాన్ని నిండుగా ఉప్పుని పోసేయండి. పోసేసి కుంకుమ పసుపు అలాగే కాకుండా ఒక 5 రూపాయల బిల్లని పెట్టండి. కుంకుమ పసుపు పవిత్రమైనది. 5 రూపాయల బిల్ల ధనాన్ని ఆకర్షిస్తుంది, అప్పుల నుంచి మనని బయటపడేస్తుంది. అలాగే కాకుండా ఉప్పు అనేది చెడు ఉంటే తీసేస్తుంది. మనకు అప్పు అనేది ఉండకుండా చేయడానికి కూడా ఉప్పు చాలా ఉపయోగపడుతుందండి. కాబట్టి ఇలా చేసేసి మీరు ఏంటంటే కనుక ఆ పాత్ర అంటే మట్టి పాత్ర కానీ గాజు బౌల్ కానీ ఏదైనా పర్వాలేదు, మీరు ఏది తీసుకున్నా ఇలా నిండుగా ఉప్పుని పోసేసి కుంకుమ పసుపుని పోసేసి 5 రూపాయల బిల్లని పెట్టేసి చక్కగా సంకల్పం చెప్పుకోండి. ఇష్టదైవంతో లేదంటే కులదైవం ఉంటారు కదా, అలాంటి వాళ్ళకైనా సరే, మన ఇష్టదైవం కానీ కులదేవత కానీ మన ఇంటి దేవత ఎవరైనా పర్వాలేదు, సంకల్పం చెప్పుకోండి. అమ్మ, అవసరం కోసం ఈ పరిహారం చేస్తున్నాము, మాకు ఈ అప్పు అనేది తీరిపోయేలాగా చూడు తల్లి, మాకు చల్లని చూపు నీపై ఉండేలాగా చెయ్యి, మా అప్పు అనేది ఉండకుండా చూడు అనేసి మనం చక్కగా ఏంటంటే సంకల్పం చెప్పేసుకొని ఆ ఉప్పు పాత్రని వంటగదిలో కానీ లేదంటే పూజ గదిలో కానీ పెట్టుకోవాలి. ఈ 2 చోట్ల మాత్రమే పెట్టాలండి. మిగతా చోట్ల పెట్టుకోకూడదా అండి అని మీకు సందేహం రావచ్చు. మిగతా చోట్లలో పెట్టుకుంటే ఫలితం అయితే రాదు.